నమస్కారం సిడిఎన్ కబర్లతో మీ ముందుగా ముఖ్యాంశాలు. దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా. దగదత్తి మండలంలోని ప్రభుత్వ భూములు దళితులకు కేటాయించాలని డిమాండ్. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన నాయకులు. రోహిత్ మృతి పట్ల రాహుల్ చేస్తున్న శవ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిక. టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో అక్రమాలకు పాల్పడుతోంది. బలిజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చాలి. ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు వెల్లడి. దగదత్తి మండలంలోని ప్రభుత్వ భూములు దళితులకు కేటాయించాలని కోరారు దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి. సోమవారం స్థానిక ఆర్టీఓ కార్యాలయం వద్ద దగదత్తి మండల దళితులతో ధర్నా నిర్వహించారు. ఆర్టీఓ లక్ష్మీ నరసింహానికి అర్జీ సమర్పించారు. దగదత్తి మండలంలో దళితుల భూములు కొందరు ఆక్రమించుకుంటున్నారని, వారికి రక్షణ కల్పించాలని, అలాగే సరైన నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, లక్ష్మీ నరసయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. స్వాధీనపరుచుకున్న భూములన్నీ నష్టపరిహారం ఇవ్వాలి. స్వాధీనపరుచుకున్న భూములన్నీ నష్టపరిహారం ఇవ్వాలి. దగదత్తి మండలంలో స్వాధీనపరుచుకున్న భూములన్నిటికీ నష్టపరిహారం ఇవ్వాలి. మేము ఇలా దళిత సంఘర్షణ తరపున ఈ మిగులు భూమి గురించి మన ఉలవపాడు కౌరుగుంట ఉలవపాళ్ళ కౌరుగుంట భూముల గురించి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి ఉమామహేశ్వరం భూముల గురించి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ మిగులు భూములను కానీ ఏపీపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు భూములన్నీ. వాటికి నష్టపరిహారం కూడా ఇవ్వాలని, మిగిలిన భూముల్ని దళితులకి పంచాలని, వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పేసి మేము మాట్లాడినాం. సార్ ఆర్టీఓ గారు కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా మీకు నష్టపరిహారం తగిన మోతాదులో ఇప్పిస్తామన్నారు. ఎందుకంటే ఈ భూ కబ్జాదారులు అందరూ కూడా దగదత్తి మండలంలో వాలిపోయి బోగల మండలంలో ఈ భూములన్నీ కూడా కబ్జా చేస్తూ ఉన్నారు. ఈ కబ్జా చేసినందువల్ల పేదోడికి న్యాయం జరగట్లేదు, పట్టాదారుడికి, లబ్ధిదారుడికి, అసలైన దళితుడికి, గిరిజనుడికి న్యాయం జరగకుండా పోతుంది. అందుకని చెప్పి అన్ని కూడా సమస్యలన్నీ కూడా ఆర్టీఓ దృష్టికి తీసుకొచ్చాం. అంతా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి న్యాయం చేస్తామని చెప్పాడు. ఎందుకంటే మనకు దాదాపు 95 సర్వే నెంబర్ ఉమామహేశ్వరంలో 175 ఎకరాలు ఉంటే ఎవరో హైదరాబాద్ నుంచి ఒక ఆమె వచ్చి కంచేసి ఊరినంతా దిగ్బంధం చేసి భూములు మాయ అంటది. కానీ ఆ మేతపురం భూములు వాళ్ళ ఎట్టొస్తాయి, ఎవరో దొంగ రిజిస్ట్రేషన్ చేసుకునేది, రావటము పోవటము ఇవన్నీ కూడా భూ కబ్జా వ్యవహారాలు చేస్తా ఉన్నారు. ఇది అన్యాయం. అదేవిధంగా అడగలో మార్చేస్తున్నారు. 288 సర్వే నెంబర్లో గంట జీవమని ఉంటే దానికి దొక్కుమాటి రవీంద్ర నాయుడు అని ఒక రెడ్డి అని ఒక పేరు చేస్తారు. అట్లా తారుమారు చేస్తుంటారు. రోజు రోజుకి తారుమారు చేస్తే భూములన్నీ లాక్కొని వాళ్ళ యొక్క నష్టపరిహారం కూడా పేదలకు చెందని కూడా చేయడానికి ఒక పథకం బగారు చేస్తున్నారు. ఇది అన్యాయము. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మేమందరం పోరాడుతున్నాం. కాబట్టి అందరికీ న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా ఈ దళితులకి, గిరిజనులకి భూమి దక్కేందుకు, వాళ్ళ నష్టపరిహారం దక్కేందుకు, భూమి తెచ్చేందుకు మేమందరం కూడా పోరాటం చేసి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని చెప్పి ఆశిస్తున్నాం. భూములు ఆక్రమించేస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ భూములు ఆక్రమిస్తున్నారు. నిరుపేదలు కడుపు కొట్టేస్తున్నారు. మాకు దయచేసి గవర్నమెంట్ వాళ్ళు, మాకు కలెక్టర్ గారు మమ్మల్ని ఆదరించి మాకు భూములు ఇస్తారని చెప్పి మేము అందరి మీ తల్లి బిడ్డలను కూడా వదిలేసుకొని వచ్చేసి మేము ధర్నా చేసినాము. మాకు న్యాయం జరపాలని చెప్పి మేము ఉమామహేశ్వర తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. మాకు భూములు ఇప్పించండి. మేము అందరం నిరుపేదలు, కడుపుకు కూలి చేసుకుని బతికేవాళ్ళు. దానివల్ల మేము బతకడానికి మేము ఆస్కరిస్తున్నాం. మీ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నాం. ప్రజా విజ్ఞప్తుల దినంలో భాగంగా సోమవారం తహసీల్దార్ కార్యాలయం అర్జీదారులతో కిక్కిరిసిపోయింది. మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు పలు సమస్యలపై తహసీల్దార్ సాంబశివరావుకు అర్జీలను సమర్పించారు. అర్జీలను స్వీకరించిన ఆయన పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రగతి జంగమ సేవా సమితి నవ్యాంధ్ర నూతన కమిటీకి ఉపాధ్యక్షులుగా నియమించిన కావలివాసి అద్దంకి మోహన్ ను కమిటీ సభ్యులు సోమవారం అభినందించారు. అనంతరం అధ్యక్షులు గౌరీశంకర్ మాట్లాడుతూ మోహన్ నవ్యాంధ్రలో ఎన్నుకోవటం సంతోషంగా ఉందని, అలాగే సేవా సమితి ద్వారా మరికొన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. అనంతరం మోహన్ మాట్లాడారు. ప్రగతి జంగమ సేవా సమితి స్థాపించి ఇప్పటికీ 3 సంవత్సరాలు అబ్బాయి 4వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అనేకమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నెన్నో నిర్వహించి మేము రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందాము. ఇటీవల అక్టోబరు 4వ తారీఖున మేము మంచి సదస్సును ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్ర స్థాయి నుంచి అనేక మంది ప్రతినిధులు హాజరైనారు.
వాళ్ళందరూ కూడా మేము ఏర్పాటు చేసినటువంటి సభని చాలా మెచ్చుకొని మేము కూడా ఎక్కడ స్టేట్లో కూడా ఇలా విధంగా జరగలేదు అని చెప్పి ఎంతో బాగా ఆనందపడిపోయారు. తర్వాత నిన్న 31వ తారీఖు నాడు స్టేట్ బాడీ జరిగింది, ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్ జరిగినప్పుడు ఏకగ్రీవంగా మన కావలి తరఫున అద్దంకి మోహన్ గారిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారిని మేము సన్మానిస్తున్నాం. అక్టోబర్ 4వ తేదీన చేసిన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు పొందినది. కాబట్టి 4వ సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రగతి జంగమ సేవా సమితి ఈరోజు ప్రగతి జంగమ సేవా సమితి ప్రతిపాదనల మేరకి విజయవాడలో నిన్న 31/1 శంకర్ మఠం ఎదురుగా ఫర్నిచర్ హాల్ నందు 200 మంది సభ్యులతో 13 జిల్లాల ప్రతినిధులతో రాష్ట్ర కమిటీ నిర్మాణం జరిగింది. ఆ కమిటీకి ప్రగతి జంగమ సేవా సమితి కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు ఆమోదంతో నన్ను నవ్యాంధ్ర జంగమ సంక్షేమ సంఘానికి ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఘనత ప్రగతి జంగమ సేవా సమితి అధ్యక్షుల వారికి, జంగమ సేవా సంఘం కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ, మరిన్ని సేవలు జంగమ కులంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిపోతున్న జంగమ కులానికి మరిన్ని సేవలు ఉపాధ్యక్షులుగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహించగలనని ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శవ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు కావలి పట్టణ ఏబీవీపీ నాయకులు వెంకటేష్. సోమవారం స్థానిక బెర్జ్ సెంటర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రోహిత్ మృతి పట్ల శవ రాజకీయాలు మానుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న, చిన్న తదితరులు పాల్గొన్నారు. Let's go. రోహిత్ గారి ఆత్మహత్య, దాన్ని ఈరోజు రాహుల్ గాంధీ గారు శవ రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా ఏ యూనివర్సిటీలో చనిపోయినటువంటి స్టూడెంట్ వద్దరికి వెళ్లకుండా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఆత్మహత్య ఉదంతాన్ని వెలుగుతీసి ఈరోజు ఒక దళితుడిగా ముద్ర వేసి ఒక వడ్డె కులానికి చెందినవాడు అయినప్పటికీ రోహిత్ గారు అతన్ని దళిత కులానికి జతకట్టి ఈరోజు రాహుల్ గాంధీ అక్కడ శవ రాజకీయాలు చేసి అక్కడటువంటి విద్యార్థుల్లో ఆందోళనకరమైన వాతావరణం నెలకొల్పి అక్కడ ఈరోజు రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళతో పాటు నిరాహార దీక్ష కూర్చోవడం చాలా దారుణం. అదేవిధంగా మన రాష్ట్రంలో, మన దేశంలో ఎన్నో యూనివర్సిటీల్లో, అదేవిధంగా ఎన్నో కళాశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు ఎస్సీయూలోనే ప్రధానంగా ఎస్సీయూ మీద మమకారం చూపి ఈరోజు మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కారణంగా ఈరోజు వెళ్తున్న సందర్భం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. రాహుల్ గాంధీ గారు, నేను మిమ్మల్ని సూటిగా ఒకటే అడుగుతున్నాను. ఆత్మహత్యలు అనేవి ఒక సెంట్రల్ యూనివర్సిటీలోనే జరుగుతున్నాయా, లేదా రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయా అని సూటిగా అడుగుతున్నా. ఈరోజు ప్రజలారా, నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, రాహుల్ గాంధీ గారిని ఒకటే సూటిగా అడుగుతున్నాడు. మన కావలి పట్టణంలో విట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో కరెక్ట్గా సంవత్సరం క్రితము లక్ష్మీ భారతి అనే ఒక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందో, హత్యకు గురైందో ఇంతవరకు తేలలేదు. దాని గురించి రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా నిన్నగాక మొన్న అదే కళాశాలలో బిల్డింగ్ పై నుంచి దూకినటువంటి విద్యార్థిని చనిపోయింది. దాని గురించి ఎందుకు మాట్లాడరని నేను ఈ విధంగా సూటిగా రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నా. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరేదన్నా రాజకీయాలు ఉంటే రాజకీయాలుగా చేసుకోండి, కానీ ఒక విద్యార్థి చావుని మీరు శవ రాజకీయాలు చేయొద్దు. ఆయన ఒక వడ్డెర కులస్తుడికి చెందినటువంటి వ్యక్తి. నేను ఒక వడ్డెర కులస్తుడిగా నేను చెప్తున్నాను, రోహిత్ గారు
ఒడ్డెర కులస్తుడికి చెందినటువంటి వ్యక్తి, ఒడ్డెర కులస్తుడికి చెందినటువంటి రోహిత్ గారిని, దళితులకు సంబంధించినటువంటి వ్యక్తిని మీరు ఎలా అంటారు? ఎలా అని మీరు ఇంత ఆందోళన చేస్తారు? ముందు మీరు అక్కడ ఏం జరిగింది, రోహిత్ గారు ఏ కులస్తులకు చెందినది తెలుసుకొని నిరాహార దీక్షలకు కానీ ఉద్యమాలకు కానీ దిగండి. కావలి రూరల్ మండలంలో ఎటువంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేసినా కఠిన చర్యలు తప్పవని తెలిపారు రూరల్ సర్కిల్ నూతన సిఐ అశోక్ వర్ధన్. సోమవారం ఆయన మీడియాలో పలు విషయాలపై చర్చించారు. కాకాట కానీ కోడి పందాలు కానీ ఇవి సోషల్ ఈవిల్స్ అంటారు, ఏది ఉందో దాని మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం. నేను అంతకుముందు చేసినవన్నీ మత్స్యకార గ్రామాల ఏరియాలోనే చేశాను. సింగరాకొండ, అంతకుముందు ఒంగోలు రూరల్, ఇప్పుడు చేసే కొవ్వూరు చేసి వచ్చాను, అల్లూరు, ఎడవలూరు అని. వాటిల్లో కూడా మత్స్యకార గ్రామాలు ఉంటాయి. వాళ్ళ పెద్దలు ఉంటారు కాపులు, వాళ్ళతోటి మాట్లాడి అక్కడ ఏదన్నా యాక్టివిటీస్ వేరేగా ఉంటే వాటిని కనుక్కొని వాళ్ళ ద్వారానే కంట్రోల్ చేయడానికి చేస్తాను. వికలాంగుల సమస్యలు పరిష్కరించుకుంటే ఫిబ్రవరి 23వ తేదీ నుండి నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నామని తెలిపారు వికలాంగుల హక్కుల వేదిక నాయకులు మండ వెంకట్రావు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం ఆర్డీఓకు అర్జీ ఇచ్చారు. అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాధవ, కోటయ్య, సావిత్రి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మాకు ఇక్కడ 4500 ఇల్లు శాంక్షన్ అవుతుంటే మాకు ఇచ్చింది ఒక 100 దాంట్లోనే మాకు నోటీసులు ఇచ్చి ఈ విధంగా చేయటం. మాకు కనీసం 150 ఇల్లు ఇవ్వచ్చు. మాకుండా బేస్ పట్టాలు వేసుకున్నటువంటి ఇల్లు అలానే ఉండొచ్చు. మిగిలినవి కూడా ఇచ్చేది మీకు ఉన్నది. కానీ మాకు రోజు నోటీసులు ఇవ్వటం, 14 మందికి ఈ మధ్య నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చటం, మమ్మల్ని వేధించటం, మాకు డబ్బులు ఖర్చు, మానసికంగా ఖర్చు. మేము ఏదైనా ప్రాజెక్టులు చేసుకొచ్చుకొని వికలాంగులకి సేవ చేసుకోవాలంటే దీని ద్వారానే మేము మాకు టైం లేక మేము అల్లాడిపోతున్నాం. చాలా మంది వికలాంగులకు సార్ పెన్షన్లు లేవు, పెన్షన్లు రద్దయినాయి సార్, లేవు. వికలాంగులకు రేషన్ కార్డు లేనందువల్ల ఈరోజు అన్ని రకాలుగా మేము నష్టపోతున్నాం. ఈరోజు రెవెన్యూ శాఖ వారు కావలి పట్టణంలో, కావలి టౌన్లో 4500 ఇళ్ళకి సకలాంగులకి ఇల్లు శాంక్షన్ చేస్తున్నారు. రెవెన్యూ వాళ్ళైతే, మున్సిపల్ శాఖ వాళ్ళైతే. అలాగనే మాకు 150 ఇల్లు మా యొక్క నిష్పత్తి ప్రకారం, అంటే మాకున్న శాతం, మాకు రిజర్వేషన్ శాతం ప్రకారం 150 ఇల్లు ఇచ్చు. కానీ 5 సంవత్సరాల నాడు, 6 సంవత్సరాలు అయిపోయింది. 6 సంవత్సరాల నాడు మాకు ఒక 90 ఇళ్ళు ఇచ్చారు. 97 పట్టాలు రాశారు. వాటినే మాకు లింకులు పెట్టి ఒకరిని పోయి కోర్టుకు పొమ్మంటారు, ఇంకొకరిని కోర్టుకు పొమ్మంటారు. ఆ కోర్టుకు పోయి వాడు తీసుకొచ్చుకుంటే మళ్ళీ ఆ విధంగా అది పోయి వాడు కాపాడుకునే వాళ్ళకి మళ్ళీ ఇంకొకరిని పోయి కోర్టుకు పొమ్మనేది. ఆ విధంగా ఈరోజు మళ్ళీ 14 మందికి మేము ఆడ బేస్ మట్టం వేసుకుంటే ఆ బేస్ మట్టం వేసుకున్నటువంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయము. సకలాంగులకు లేనటువంటి ఇల్లు ఆక్రమణ చేసిన వాళ్ళని పట్టించుకున్నటువంటి వాళ్ళు ఒక వికలాంగుల మీదే దౌర్భాగ్యం. మేమేందంటే రేపు 3వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాం. ఎందుకంటే నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మేము మానసికంగా వేధించబడుతున్నాం, శారీరకంగా వేధిస్తున్నాం, ఆఖరికి ఆర్థికంగా కూడా వేధించబడుతున్నాం. ఇన్ని వేధింపులు మాకు ప్రయారిటీ ఇవ్వాలని ప్రభుత్వం ఒక పక్క ఘోషిస్తున్నా, ఇక్కడ మా కావల్లో మాత్రం రెవెన్యూ అధికారుల వల్ల మేము చాలా నష్టపోయా, అన్ని రకాలుగా వేధింపులుగా జరుగుతున్నాం. మేము సోషల్ యాక్టివిటీలో పాల్గొనాలన్నా కూడా మేము భయపడుతూ ఎక్కడ ఇల్లు కోల్దోస్తారనే భయాలతోటి ఆ ఇల్లు కాపాడుకుంటా, ఆ బేస్ మట్టాలు కాపాడుకుంటా ఉన్నాం. ఇంకా కొంతమందికి మేము ఇళ్ల స్థలాలు ఇంకా 200 మందికి కావాలన్నాం. కానీ ఈ 90నే మా బంతాట ఆడుకుంటున్నాం. ఈ 90 వాటిల్లోనే మమ్మల్ని బంతాట ఆడుకుంటున్నారు. ఇలాంటి దుస్థితి ఇక్కడ కావల్లో వికలాంగులకి ఉంది. కాబట్టి ప్రజానీకం అంతా, కావల్లో ఉన్నటువంటి వాళ్ళంతా మా మీద సానుభూతితోటి మా యొక్క నిరవధిక నిరాహార దీక్షని జయప్రదం చేసి మాకు
మీ యొక్క మద్దతు ఇచ్చి వికలాంగులందరికీ కావల్లో ఉన్నటువంటి వికలాంగులుగా అర్హులైనటువంటి వికలాంగులందరికీ ఇంకా కొన్ని ఇళ్ళు కూడా మంజూరు చేసి ఇవ్వాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సుకుమారెడ్డి, ప్రసన్న, శ్రీను, బోగోలు ఎంపీపీ సులోచనమ్మ, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజలను వేధిస్తుందని, జన్మభూమి కమిటీల పేరుతో అక్రమాలకు పాల్పడుతుందని, అలాగే బలిజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రాష్ట్రంలో ఏది జరిగినా జగన్ మీద నెట్టడం దారుణమని అన్నారు. జన్మభూమి కమిటీ పేరుతో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఐడెంటిటీ కార్డు ఎవరైతే తెచ్చిస్తారో వారికే మేము ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలైనా వారికే ఇస్తామని చెప్పిన దానికి నిదర్శనంగా ఈరోజు ఒక బోగుల మండలంలో ఒక గిరిజనుడికి సంబంధించినటువంటి ఈ ఒక్క లోను శాంక్షన్ కాగితం మీద ఎండిఓ గారు సంతకం పెట్టి రిటర్న్ గా ఇచ్చినటువంటి కాగితం ఇది సాక్ష్యం. ఇలా చాలా సాక్ష్యాలు మేము సేకరించి అన్ని తీసుకుని మేము న్యాయస్థానంలో పోరాటం చేసేదానికి సంసిద్ధంగా మా నాయకుడు ఆధ్వర్యంలో ముందుకు పోతున్నాం. ఆనాడు 2014లో బొల్లిబాబు హామీలు ఇచ్చి కులాల మధ్య చిచ్చుడు పెట్టినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడికే దక్కింది. ఈ రాష్ట్రంలో బీసీలకి నేను అధికారంలోకి వస్తే కాపులకి 9 నెలల్లో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి నువ్వు హామీ ఇచ్చావు. ఆనాడు తెలీదా నేను ప్రశ్నిస్తున్నాను. నీకు ఈ రోజు వీలు కాదు, దీనివల్ల సమస్యలు ఉన్నాయి. ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆ రోజు జీవో నెంబర్ 30 ఇష్యూ చేసిన రోజు దాన్ని నువ్వు కోర్టులో పోయి వ్యతిరేకించి ఈ రోజు మభ్య పెట్టి వాళ్ళ చేత ఓట్లు ఎంచుకుని ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చి వారిని ఈ రోజు వాళ్ళు ధర్నా చేస్తుంటే మేము బీసీలకి కాపులకి రిజర్వేషన్ ఇచ్చేదానికి వ్యతిరేకం కాదు, లక్షణంగా ఇవ్వండి. ఈ రోజు వాళ్ళు ముద్రగడ పద్మనాభ ఆధ్వర్యంలో ఇవాళ బీసీ సదస్సు జరిగితే ఈ రోజు ముద్రగడ పద్మనాభాన్ని ఈరోజు అరెస్ట్ చేసేదానికి తెర వెనక కుట్ర చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చి తగలబెట్టారని చెప్పి చెప్తున్నావు. వాళ్ళు శాంతియుతంగా చేసుకున్నటువంటి ధర్నాలో విద్రోహ శక్తులు నువ్వు పంపించి ఈ రోజు తగలబెట్టించి వారి మీదే ఈ రోజు కేసులు కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి మా మీద నిందలేయడం ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మేము ముఖ్యంగా ఈనాటి సమావేశం మా సర్పంచులైతేనేమి మా నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే సర్పంచులు ఉన్నారో, మండల ప్రెసిడెంట్ ఉన్నారో, మున్సిపల్ చైర్మన్లు ఉన్నారో ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారో జన్మభూమి కమిటీలను పెట్టుకుని వారిని న్యాయ పోరాటం చేసేదానికి మేము సన్నద్ధమవుతూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి జన్మభూమి కమిటీ అనే ఒక కమిటీని పెట్టి ఒక దళారీ వ్యవస్థని ప్రభుత్వ ఫలాలు నేరుగా ప్రజలకు అందించకుండా ఒక దళారీ వ్యవస్థని ఈరోజు ఉద్దేశపూర్వకంగా స్వార్థంతో వాళ్ళ పార్టీ కార్యకర్తలను మాత్రమే జన్మభూమి కమిటీలుగా నియమించి కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళు మాత్రమే లబ్ధి పొందే విధంగా ఈరోజు ఒక రూపకల్పన చేసి తెలుగుదేశం పార్టీ వారు మాత్రమే లబ్ధి పొందేటట్టు జన్మభూమి కమిటీలని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళ తొత్తులుగా మారి జన్మభూమి కమిటీలు చెప్తేనే చేస్తామనేసి చెప్తా ఉన్నారు. ఒకటే చెప్తాను అధికారులందరికీ కూడా, ఎవరైనా కావచ్చు, ఎంత పెద్ద అధికారైనా కావచ్చు, జన్మభూమి కమిటీల ద్వారా మేము చేస్తాము అంటే మీరు ఖచ్చితంగా రిటర్న్ గా మీరు ఇవ్వండి. మాకు వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము అడుగుతా ఉన్నాం, జన్మభూమి కమిటీలు చెప్తేనే చేస్తాం అనేసి మీరు రిటర్న్ గా మాకు ఇవ్వండి. మీకు దమ్ముంటే ఇవ్వండి, మీ సంగతి అయితే మేము చూస్తాం. కోర్టు కాపుల మీద ఈరోజు బర్నింగ్ ఇష్యూ, అది చాలా నీచమైన పరిస్థితికి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. దయచేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి నీచమైన ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయొద్దనేసి మేము వినయపూర్వకంగా చెప్తా ఉన్నాం. జన్మభూమి కమిటీలు పెట్టిన తర్వాత కొన్ని లోన్స్ కూడా ఈరోజు మా వార్డు తరఫున కూడా, మున్సిపాలిటీలో మా వార్డు తరఫున కూడా ఆ లోన్లు అనేవి కొన్ని వచ్చేసి ఏదైనా మేము పెట్టినట్టు కూడా అటంకలు కల్పించి వాళ్ళు ఎన్నైతే పెడుతున్నారో అవన్నీ కూడా సాయం చేసుకుంటున్నారు. ఈరోజు మేము లోన్లు కానీ పెట్టామంటే వాటిలో ఒకటి కూడా పెట్టే పరిస్థితి లేని దౌర్భాగ్య పరిస్థితి అయిపోయింది ఈ రోజుల్లో. ఇప్పుడు ఆ జన్మభూమి కమిటీని ఎంత తొందరగా తీసేయగలిగితే వాటిలో ప్రజలు అర్హులైన వాళ్ళు చాలామంది కూడా బాగుపడతారు. ఎందుకంటే మీరు ఇచ్చేది
ఏదన్నా అర్హులు మరీ ఇబ్బంది పడుతున్న ఒక ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మీరు అర్హులైన వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా వాళ్ళు మేము తీసుకొచ్చినా కూడా మీ దగ్గరికి వాళ్ళు జన్మభూమి కమిటీలు పెడితే మేము ఇస్తామనే ఒక భావంతో వాళ్ళకి మాత్రం మంచి పదార్థం కల్పించి వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇస్తున్నారు. ఇది మాత్రం మంచి కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దీని మీద మేము కోర్టుకు పోయేదానికి కూడా మా సర్పంచులు అయితేమి, మేమైతేమి, కౌన్సిలర్లు కూడా అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. రెండవది వచ్చేసి మా ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మా ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారు చాలా కృషి చేసి మా కోసంగా ఆయన కోర్టుకు కూడా పోయి చేసేదానికి కూడా ఎంతో కష్టపడుతున్నాడు. మేము ఆయన నాయకత్వంలో మేము కూడా ఆయన వెనక ఎంత దూరమైన పోయేదానికి సిద్ధమే. మా వార్డు ప్రజలకి న్యాయం జరిగిన దాకా మేము పోరాడతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. జన్మభూమి కమిటీలు ఏది చెప్తే అదే చేస్తున్నారు. ఆఫీసర్లు కూడా వాళ్ళు కనీసం లోన్లు వస్తే లోన్లు తీసుకెళ్ళి బ్యాంకీలో మేనేజర్ దగ్గరికి వెళ్ళిన దాకా ఎవరికి ఇచ్చారు ఏందనేది విషయం మనకైతే తెలియట్లేదు. అక్కడికి వెళితే మా పలానా లిస్టులో ఉందమ్మా, మీరు చెప్పిన వాళ్ళు రాయలేదన్నట్టుగా ఉంది. ఈ ఎస్టీ లోన్ సంగతి కూడా నేను దగ్గరుండి పెట్టించాను. బాగా కూలీ చేసుకునే వాళ్ళు అయితే 3 ఆడపిల్లలు వాళ్ళు పోయినసారి తప్పిపోయిందని ఈసారి పెట్టిస్తే వచ్చి లిస్టులో మటుకు పేరు ఉంది. ఎండిఓ దగ్గర ఉన్నప్పుడేమో పేరు ఉంది, కానీ బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంక్ మేనేజర్ కూడా ఇస్తానని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు సంతకం పెట్టలేదమ్మా, నేనేం చేయలేననే పరిస్థితుల్లో మళ్ళీ బ్యాంక్ మేనేజర్ చేతులు ఎత్తేసారు. ఏదన్నా పని కావాల్సి ఉంటే మనం 1కి 4 సార్లు వెళ్ళి వాళ్ళకే ఎందుకు చేస్తారు, మాకు ఎందుకు చేయకూడదు అని చెప్పేసి మనందరం ఎండిఓని కానీ సూపరింటెండెంట్ కానీ ఎవరినైనా కానీ వాళ్ళకి ఎందుకు చేయాలి, మాకెందుకు చేయకూడదు అని అడిగితే వాళ్ళల్లో కూడా చలనం వస్తుందని చెప్పేసి నేను మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తాను. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.